ఖమ్మం వైరా మున్సిపాలిటీలో ఇండియన్ గ్యాస్ శ్రీ కాణిపాక ఏజెన్సీ గోడ ముందు గ్యాస్ వినియోగదారులు ఆందోళన చేశారు. అనంతరం ఖాళీ సిలిండర్లతో వైరా టు జగ్గయ్యపేట జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. గ్యాస్ బుకింగ్ చేసుకున్న వినియోగదారులు సిలిండర్ల కోసం భారీగా వచ్చారు. దీంతో ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్ల కొరత ఉందని చెప్పారు. దీంతో ఆగ్రహించిన వినియోగదారులు ఇంకా ఎన్ని రోజులు కొరత ఉంటుందో చెప్పాలని నిర్వాహకులను నిలదీశారు. మనకి ఇచ్చేది 900 2000 ఎక్కువ వస్తున్నాయి. అది జరిగేది అంతే, ఏం లేదు. రోజు బండి పోతూనే ఉంటుంది. ఈ బొప్పుగానే కదా అలాగే పని తీసుకున్నారు. అలాగే ఆధార్ కార్డు బొప్పు అరగంటకు పైగా వినియోగదారులు ఆందోళన చేయడంతో మధిర జగ్గయ్యపేట బోరకల్లు ప్రధాన రహదారిపై కావడంతో భారీగా వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక ట్రైనీ ఎస్ఐ పవన్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని వినియోగదారులకు నచ్చజెప్పి రోడ్డుకు అడ్డంగా ఉంచిన సిలిండర్లను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. సోమవారం వరకు గ్యాస్ కోసం ప్రతిరోజు తెల్లవారుజాము 4 గంటలకు వస్తున్న వల్ల వీళ్ళు నైట్ 10 గంటలకు వచ్చి గ్యాస్ లేదని లో పోటలు పెట్టిపోతున్నారు. ప్రతిరోజు మేము గ్యాస్ బండ్ ఇచ్చిన లీస్ట్ ఉందని చెబుతున్నారు. కనుక ఆ లీస్ట్లో చూపించట్లా, గోడవలో తాళం తీసేలా గోడవలో ఉన్న గ్యాస్ చూపించట్లా. అన్ని ఏజెన్సీలు వచ్చినప్పుడు ఈ ఏజెన్సీకి ఏమైంది, జయపూర్ దత్తా ప్రతిరోజు విలేజ్ వైజ్కి వచ్చి ప్రతి ఒక్కరికి డెలివరీ చేస్తున్నారు. ఇది ఎందుకు చేయలేకపోతుంది? ఇది పక్కదారికి పట్టేస్తున్నారు. ప్రతిరోజు వీళ్ళకి గ్యాస్ బండ్లు రావడం డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు ప్రతిరోజు హోటల్స్ ఎలా రన్ అవుతున్నాయి, ప్రతి ఒక్క హోటల్కి రన్ అవుతున్నాయి. వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఇలాంటి పబ్లిక్ ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? ఈ ఏజెన్సీని అసలు వరస్ట్ ఏజెన్సీ, ఫస్ట్ ఈ ఏజెన్సీని తీసేసేయాలి. పక్కనున్న ఏజెన్సీలకు వచ్చినప్పుడు ఈ ఏజెన్సీ ఏంది రాదు. ఇప్పుడు వచ్చి ఇవ్వాలొచ్చి మేము అడిగితారేమో బాటిలింగ్లో ఫిల్లింగ్ అవ్వట్లేదు, అక్కడ ఫిల్ అవ్వలేదు, 200 లారీలు అక్కడ షాక్ ఆగిపోయినాయి. మేమందరం ఐవేస్లో అప్రెంటిస్ చేసుకోవడమే, మేమందరం మాకు తెలుసు. మేము బాటిలింగ్ ప్లాంట్లో ఎలా రన్ చేయాలనేది కూడా మేము కూడా చూసెక్కిన వాళ్ళం. ఆడిట్ జరిగినా కానీ సరే గ్యాస్ బండ్లు ఇక్కడ పంపిస్తారు, పబ్లిక్ ఎప్పుడు ఇబ్బంది పెట్టరు. దీని గురించి మీరు ప్రత్యేక చర్యలు తీసుకొని గవర్నమెంట్ మాకు న్యాయం చేసే వరకు నుంచి వెళ్ళేదే లేదు. వచ్చే ఫస్ట్ ఏజెన్సీని అన్నా రద్దు చేయాలి, గ్యాస్ బండ్లను ఇప్పించాలి. గత వారం నుంచి సోమవారం వరకు గ్యాస్ కోసం